మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఆలు మగల బంధం బాగా ఉండడం వేరు, ఉన్నట్టు కనిపించడం వేరు. నాకెందుకో కొడుకు కోడలు దూరంగా ఉంటున్నారేమో అని అనిపిస్తుంది. ఓహో, కొద్ది రోజులుగా నేను గమనిస్తూనే ఉన్నాను. అటు హర్ష, ఇటు మాధవి ఇంట్లో అందరితోనూ సంతోషంగానే మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళిద్దరి మాటల్లో, చూపుల్లో, ప్రవర్తనలో మాత్రం ఒకప్పుడున్న ప్రేమ అనేది మచ్చుకైనా కనిపించట్లేదు. పైగా అంటీ ముట్టనట్టు ఉంటున్నారు. ఉండబట్టలేక ఇందాక మాధవిని అడిగితే జవాబు చెప్పడానికి చాలా కంగారు పడింది. అలాంటిది ఏమీ లేదని కొట్టి పారేసింది. కాని నాకు మాత్రం నమ్మబుద్ధి కావడం లేదు. పార్వతి, ట్రైన్ యాక్సిడెంట్లో గాయపడిన మాధవి కొన్నాళ్ల పాటు తన గతాన్నే మరిచిపోయింది. క్రమంగా ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఆ రోజు లేడీ డాక్టర్ కూడా కోడలికి పూర్తిగా నయం కావాలి అంటే కంప్లీట్ రెస్ట్ అవసరమని చెప్పింది కదా. అందుకే వాళ్ళిద్దరూ మాట్లాడుకునే అలా ఉంటున్నారేమో. ఒప్పుకుంటాను, ఆరోగ్య సమస్యల వల్ల భార్యాభర్తల మధ్య దూరం సహజమే. అయినా కనీసం నవ్వుతూ మాట్లాడుకోవడం, కళ్లతో ఊసులాడుకోవడం, సరదాగా ఉండడం అవి కూడా లేకుండా పోతాయా? ఒక్క మాట చెప్పనా, అద్దంలోంచి చూస్తే ఎవరి రూపమైనా బాగానే కనిపిస్తుంది. అదే భూతద్దంలోంచి చూస్తే చిన్న మొటిమ కూడా మోటుగానే అనిపిస్తుంది. అంతే అంటారా? అంతకాక ఇంకెంత. నువ్వు కొంచెం ఓపిక పట్టు, మళ్ళీ మన ఇల్లు కొడుకు కోడలు నవ్వులతో కళకళలాడుతుంది. రాణి గారు, ఏమైంది? నాతో ఒకసారి ఒంటరిగా మాట్లాడాలి అన్నారు. ఏం జరిగింది? మీ అమ్మగారికి మన మీద అనుమానం వచ్చింది. అవునా? ఎలా? మీకంటే నాకంటే కూడా ఆవిడికి రెట్టింపు వయసుంది, ఎంతో జీవితానుభవం కూడా ఉంది. అందుకే అనుమానం వచ్చింది. అంటే మీరు మాధవి కాదు అని మా అమ్మ పసిగట్టేసిందా? అది కాదు. మరేంటి? మీకెలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. ఇవాళ మీ అమ్మగారు నన్ను సూటిగా అడిగేశారు. ఏమని? అదే, నేను మీరు దూరంగా ఎందుకుంటున్నాము అని. ఆవిడ దృష్టిలో, ఈ ఇంట్లో వాళ్ళందరి దృష్టిలోనూ ఇప్పుడు నేను మాధవిని, అంటే ఆవిడ కోడల్ని. కొడుకు కోడలు సఖ్యంగా ఉండాలని ఏ తల్లికి మాత్రం ఉండదు. అయ్యో, మా అమ్మ అసలు అలా ఎలా ఆలోచిస్తుంది? ఆడది గనక, అమ్మ గనక మన మధ్య ఏమైనా గొడవలొచ్చి అంటే ముట్టనట్టు ఉంటున్నామని ఆవిడ అనుకుంటోంది. మై గాడ్, మనం తప్పనిసరి పరిస్థితుల్లో భార్యాభర్తలుగా నటిస్తున్నాం కదా. ఆ నిజం మీకు నాకు మాత్రమే తెలుసు. మీ అమ్మ నాన్నలకి తెలియదు కదా. అందుకే ఇదంతా మీకు చెప్పాలని రమ్మన్నాను. రాణి గారు, మీ ఇబ్బంది నాకు అర్థమైంది. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇప్పుడేం చేయాలి? మీ అమ్మగారి అనుమానాన్ని పోగొట్టాలి. ఎలా? ఆవిడ కోరుకున్నట్టే మనం కలిసిమెలిసి సంతోషంగా ఉన్నట్టు నటించాలి. ఓకే, బట్ హౌ? నా దగ్గర ఒక ఐడియా ఉంది. అదేంటంటే
ఏమండి ఏమండి హాల్లో ఏవో చప్పులు వినిపిస్తున్నాయండి. ఎవరివో నవ్వులు కూడా వినిపిస్తున్నాయే. చూద్దాం పదండి. అమ్మా రెడీయా? క్యాచ్ 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 క్యాచ్. దొంగ, ఈ అమ్మ కంటే నీకు మీ నాన్న ఎక్కువ. నాని ఇలారా. మాధవి, మరి తండ్రి కొడుకులంటే ఏమనుకుంటున్నావు? మేమిద్దరం ఒకటే పార్టీ. ఏం కాదు, నేను మా అమ్మ మేమిద్దరం ఎప్పుడూ ఒకటే పార్టీ. హలో, చూసారా? మీరొక్కళ్ళు మేమిద్దరం. అలాగా, చూసుకుందాం. ఓ చూసుకుందాం. అమ్మా, నాన్న ఓడించేద్దామా? ఓ ఎస్, నిన్ను తండ్రిని మించిన కొడుకు అనిపిస్తాగా. మాధవి, చాలా రోజులైంది సరదాగా మన ముగ్గురం బంతాట ఆడుకుందామని చెప్పి. మీరిద్దరూ జట్టు కట్టేస్తారా? ఏ, మీరొక్కరే అయితే ఓడిపోతారని భయమా? ఓయ్, నేను ఓడిపోవడమా? నెవర్. ఓ అబ్బచ్చా, ఏదో ఒంట్లో బాలేక ఇన్నాళ్ళు ఊరుకున్నానే కాని లేకపోతే మీ సంగతి చెప్పేదాన్ని. ఓ అబ్బో, ఏం చెప్తావట? ఒరేయ్ నాని, నిన్ను నీ పని చెప్తాను. రారా. నాన్న పట్టుకో చూద్దాం. నీ సంగతి చెప్తానుండు. హలో, నా కొడుకుని టచ్ చేయాలంటే నా పర్మిషన్ ఉండాలి. హలో, అంతుందా? ఎంతుందో చూసుకుందామా? నాన్న మమ్మల్ని పట్టుకో చూద్దాం. అమ్మా పరిగెడదాం, పద పద. ఎక్కడికి పరిగెడతారో నేను నాని. నాన్న రా నాన్న, పట్టుకో. ఈ రోజు నాకు దొరికామనుకో, పని చెప్తాను. నాన్న పట్టుకో నాన్న. నాని పట్టుకో. రేయ్ నాని, ఆగ్రా. ఉండు, నీ పని చెప్తాను. ఆగు, ఆగ్రా. ఏం పార్వతి, ఇప్పటికైనా నీ అనుమానం తీరిందా? కొడుకు, కోడలు, మనవడు వాళ్ల కేరింతల్ని కళ్ళారా చూశాక నాకు తృప్తిగా ఉందండి. పద పద. అమ్మగారు, నన్ను దీవించండి. ఎవరితను నా కాళ్ల మీద పడి దీవించమంటున్నాడేంటి? ఏంటమ్మా అలా చూస్తున్నారు? మా కొడుకు ఆనందు ఇంజనీరింగ్ పాస్ అయ్యాడటమ్మా. అవునమ్మగారు, మీ దయ వల్లే నేను బీటెక్లో ఫస్ట్ క్లాస్ తెచ్చుకోగలిగాను. కంగ్రాచులేషన్స్. అంటే ఇప్పుడు ఆనంద్ ఇంజనీర్ అయిపోయాడన్నమాట. అమ్మగారు, పరీక్షల్లో పాస్ అయింది నేనే అయినా నన్ను చదివించింది మీరు. బుక్స్ కొనిపెట్టి, ఎగ్జామ్స్కి ఫీజులు కట్టి నన్ను ఎంకరేజ్ చేసింది మీరు.
ఇప్పుడు నా కాళ్ళ మీద నేను నిలబడే అదృష్టాన్ని కలిగించింది కూడా మీరే అమ్మా. ఈ స్వీట్స్ తీసుకోండి. ఆనంద్, చదువు కొంటే రాదు, చదువుకుంటే వస్తుంది అనే ఈ మాధవి నమ్మకాన్ని నువ్వు నిలబెట్టావు. ఆశ మాత్రమే కాదు, పట్టుదల కూడా ఉన్న నువ్వు తప్పకుండా పైకొస్తావు. నా దీవెనలు నీకెప్పుడూ ఉంటాయి. థ్యాంక్స్ అమ్మగారు. నన్ను ఆశీర్వదించండి. చల్లగా ఉండు బాబు. చల్లగా ఉండు బాబు. పెద్దయ్య గారు తీసుకోండి. పెద్దయ్య గారు ఏమా తీసుకోమంటావా? హ్యాపీగా ఇచ్చాడు కదా, ఏం పర్వాలేదు, తీసుకోండి. తీసుకోండి అమ్మగారు. ఆనందు, మాధవి చెప్పినట్టు నువ్వు ఇంకా ఇంకా గొప్పవాడి కావాలయ్యా. ఏమైనా మా కళ్ళ ముందు పెరిగి పెద్దవాడివయ్యావు. ఇలాగే ఎప్పుడు సంతోషంగా ఉండు. హర్ష సార్, మీరు కూడా తీసుకోండి. కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏం లక్ష్మయ్య, పుత్రోత్సాహం ఎలా ఉంది? నిజంగా చెప్పాలంటే ఏనుగు మీద ఎక్కినంత గొప్పగా ఉందయ్యా. అమ్మా, నేను కాలేజీలో చేరుతాను అని వాడు నోరు తెరిచి అడిగినా కూడా అంత స్తోమత మనకి లేదురా అని చెప్పాం. మా పరిస్థితిని, వాడి పట్టుదలని చూసిన చిన్నమ్మగారే చదువు మాన్పించొద్దు అని మాకు ధైర్యం చెప్పారు. ఇదంతా మాధవి అమ్మగారు చలవే. ఎన్ని జన్మలెత్తినా మీ రుణాన్ని తీర్చుకోలేమమ్మా. నిజంగా మాధవి ఎంత గొప్పది, ఎంత గొప్ప మనసున్నది. బీద గొప్ప అనే తేడాన్ని చూపించకుండా అందరూ నా వాళ్లే అనుకోవడం, వాళ్ళ అవసరాన్ని గుర్తించి అడగక ముందే సహాయం చేయడం నిజంగా ఎంత గొప్ప లక్షణం. ఆనంద్, వాట్ నెక్స్ట్? ఇంకా పై చదువా, ఉద్యోగమా? సార్, ఇప్పుడు రిజల్ట్స్ వచ్చిన హ్యాపీ మూడ్లో ఉన్నాను. నెక్స్ట్ ఏం చేయాలో అనేది బాగా ఆలోచించి డిసైడ్ అవుతాను. వెరీ గుడ్. నీకు ఎప్పుడు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా నన్ను అడుగు. తప్పకుండా సార్. చూడండి, ఆ వినయం, విధేయత, నిజంగా ఆనందు బుద్ధిమంతుడు. అందుకే మన కోడలు తన టాలెంట్ని గుర్తించింది, ప్రోత్సహించింది. అయ్యగారు, మీలాంటి గొప్ప మనుషుల దగ్గర చోటు దొరకడం నిజంగా మా అదృష్టం. ఏ జన్మలోనో మేం చేసుకున్న పుణ్యం అమ్మగారు. మా ఊళ్ళమ్మ అందరూ బావుండాలి, అందులో నేనుండాలి అనుకోవడంలోనే తృప్తి, సంతోషం కూడా ఉంటాయి. అలా అనుకోవడం అందరి వల్ల కాదు, మీలాంటి గొప్ప దేవత వల్లే అవుతుంది. ఆనంద్, నాకు కావాల్సింది నీ పొగడ్తలు కాదు, నీ గెలుపు. నిన్ను చూసి మీ అమ్మా నాన్నలు ఇంకా ఇంకా సంతోషించాలి. అదే నా ఆశ, కోరిక కూడా. అమ్మగారు, తప్పకుండా నేనేంటో నిరూపించుకుంటాను. వస్తానమ్మా. అలాగే. వస్తాం అమ్మగారు. వదినా, ఎవరా వచ్చింది? మన లక్ష్మయ్య కొడుకు ఆనంద్. ఓహో, బీటెక్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడంట. స్వీట్స్ తీసుకొచ్చాడమ్మా. అసలు ఈ కాలం కుర్రాళ్ళంటి వాడు కానే కాదు. రియల్లీ రియల్లీ ఏ గుడ్ బాయ్. అబ్బచ్చా, అంత సిన్సియరా? అవును, నువ్వు చూసుంటే తెలిసేది. ఆనంద్ సిన్సియర్ మాత్రమే కాదు, ఎంతో పొలైట్గా కూడా ఉంటాడు. ఐ సీ. రాముడు మంచి బాలుడు టైప్లో ఉండే ఆ ఆనంద్ ఎవరో నేను చూడాల్సిందే.
ఇది చూడండి నన్ను, ఒకసారి చూడని నన్ను. ఏమే మళ్ళీ నీ మీద మోజుపడి నేను పెరపెరలాడిపోతుంటే నీ కన్ను ఆ పనికిరాని వాడి మీద పడిందా? చెప్తా. ఇప్పుడు ఎలా ఉంది? హలో, ఎవరు? హలో, ఇక్కడ సిగ్నల్ సరిగా రావడం లేదు. ఒక్క నిమిషం లైన్లో ఉండండి. హలో హలో చెప్పండి. హలో, ఇప్పుడు వినపడుతుంది. చెప్పండి చెప్పండి. అబ్బా, ఎండలు మండిపోతున్నాయి. ఇదిగో ఇలారా, అక్కడ వాటర్ బాటిల్ ఉంది, తీసుకురా. అమ్మయ్యా, ప్రాణం లేచి వచ్చినట్టయింది. పని ఎలా జరుగుతుంది? బాగానే జరుగుతుందండి. వెళ్ళు. పాపం, ఆ పని వాళ్ళని చూస్తుంటే జాలేస్తుందయ్యా. ఎందుకండి? ఎందుకేమిటయ్యా, నీకు నాకు కూర్చొని సూపర్వైజింగ్ చేయడమే కష్టంగా ఉంటే మండుటెండలో రాళ్లగుట్టల మధ్యన చెమటోడ్చి పనిచేయడం అంటే వాళ్ళని గొప్పగా మెచ్చుకోవాల్సిందేనయ్యా. ఈయన గారు పని వాళ్ళని మెచ్చుకోవడం కూడానా? నువ్వు కూడా ఏదో పనిలో ఉన్నట్టున్నావు కదా, కానివ్వు. గురుమూర్తి, ఏమైంది? బ్యాంకులో వేయడానికి 2 లక్షలు 400-500 నోట్ల కట్టలు తెచ్చాను. మీరు వచ్చాక నేను వెళ్దాం అనుకునేలోగా ఫోన్ వచ్చింది. ఇప్పుడు వచ్చి చూస్తే ఒక కట్ట కనిపించడం లేదండి. అంటే 50,000 నోట్ల కట్ట కనిపించడం లేదా? అవునండి, ఇక్కడే పెట్టాను. ఎక్కడికి పోతుంది? సరిగా చూసావా? చూశానండి, ఎక్కడా లేదు. నోట్ల కట్టకి కాళ్ళు లేవు, దానంతటదే నడిచిపోలేదు. రెక్కలుండవు కాబట్టి గాల్లోకి ఎగిరిపోను లేదు. అవును, ఎవరో తీసే ఉండాలి. ఇక్కడికి ఎవరు వచ్చారు? నేను రాగానే దాహంగా ఉంటే వాణ్ణి వాటర్ బాటిల్ అందుకోమని చెప్పాను. ఇక్కడున్న వాటర్ బాటిలే వాడు తీసుకుని ఇచ్చాడు నాకు. తప్పకుండా ఇది వాడి పని అయి ఉంటుంది. లేదు, అతను అలాంటి వాడు కాదు. దొరికేదాకా అందరూ దొరలే. రేయ్, మీరందరూ ఇలా రండి.
ఎంత ధైర్యం రా నీకు? చెప్పు, ఎక్కడ దాచావు? ఏంటి ఏమంటున్నారు? నువ్వు దొంగిలించిన 50,000 ఎక్కడ దాచావో మర్యాదగా చెప్పు. అన్యాయంగా మాట్లాడకండి. ఆ డబ్బు గురించి నాకేం తెలీదు. అవును, ఇతను చాలా మంచోడు. ప్రాణం పోయినా అలాంటి పని చేయడు. సరే గురుమూర్తి, పోయిన 50,000 నువ్వే కట్టేసాయి. అంత డబ్బు నేను ఎక్కడి నుంచి తెచ్చి కడతాను సార్? మరందుకే అనుమానం వచ్చినప్పుడు వెతికి తీరాల్సిందే. వెతుక్కోండి, నేనేం తప్పు చేయలేదు. నాకేం భయం లేదు. మళ్ళీ నువ్వు వీణ్ణి బాగా సపోర్ట్ చేస్తావు కదా, ఎక్కడ దాచాడో నువ్వే చూడు. చూసుకోండి, బాగా చూసుకోండి. ఈ దుర్మార్గుడు కావాలనే ఏదో ప్లాన్ చేసినట్టున్నాడు. ఏం లేవు. నేను ముందే చెప్పాను కదండి. నేను కూడా ఇందాకనే చెప్పాను కదా, కష్టజీవులంటే నాకెంతో జాలి సానుభూతి అని. కానీ ఇలాంటి వాళ్ళ వల్ల అందరికీ చెడ్డ పేరు వస్తుంది. సారు, ఆధారాలు లేకుండా ఆరోపణ చేయకండి. రాధా, డ్రైవర్ కారాపు.